యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి బ్రేక్ దర్శనానికి వచ్చాం. 4 PM to 5 PM. స్వర్ణగిరిలో ఇక్కడ కొలను మధ్యలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై శయనించి ఉన్న అద్భుతమైన విగ్రహం అయితే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఫ్యామిలీతో తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్స్ అయిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. నరసింహస్వామికి యాదగిరిగుట్ట టెంపుల్లో బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాం. బ్రేక్ దర్శనం 4 PM నుంచి 5 PM వరకు, అందుకే మేము మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అయ్యాం. అలా చేస్తే 3:30 కల్లా టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు అనే ప్లాన్ చేసాం. యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్లే ముందు అక్కడ కనిపిస్తున్న కొండకి శిలారూపంలో శాంతా నరసింహస్వామి అయితే మనకి దర్శనం ఇస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. ఆ నరసింహస్వామి రూపం అయితే నాకు క్లియర్గా కనిపించింది. కరెక్ట్గా 2 నెలలైంది ఈ రూపాన్ని గుర్తించి. మేము టికెట్ వచ్చేసి యాదగిరిగుట్ట టెంపుల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం. బ్రేక్ దర్శనం టికెట్ ఒక్కొక్కరికి 300 రూపీస్ ఉంటుంది. ఈ బ్రేక్ దర్శనం ప్రతిరోజు 2 సార్లు ఉంటుంది. మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు అండ్ ఈవినింగ్ 4 PM నుంచి 5 PM వరకు ఉంటుంది. యాదగిరిగుట్ట వెళ్ళాక 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి పార్కింగ్, ఇంకొకటి ఫ్రీ బస్ ఫెసిలిటీ. ఆటోస్ కూడా ఉంటాయి. మనకు యాదాద్రి కొండ కింద కూడా పార్కింగ్ ఉంటుంది. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓన్ వెహికల్ తీసుకెళ్తే కొండ కింద పార్క్ చేసి ఫ్రీ బస్ ఆర్ ఆటోలో అయినా వెళ్ళొచ్చు. డైరెక్ట్గా కొండపైకి 4 వీలర్ వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ 500 రూపీస్ ఉంటుంది. మేమైతే 500 రూపీస్ కట్టి ఎంట్రీ టికెట్ తీసుకొని కొండపైకి వెళ్ళిపోయి పార్కింగ్ చేసుకున్నాం. మనం కొండపైకి వెళ్ళేటప్పుడు రూట్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. చాలా పెద్దగా డెవలప్ చేశారు. ఫైనల్గా అయితే కొండపైకి వచ్చేసాం. కార్ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, బ్రేక్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు డ్రెస్ కోడ్ కూడా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. మగవాళ్ళు తప్పనిసరిగా పంచ కట్టుకొని ఉండాలి. ఆడవాళ్ళు కూడా పద్ధతిగా ట్రెడిషనల్ డ్రెస్సింగ్లో ఉండాలి. ఇంకో విషయం, మనం ప్రత్యేక దర్శనాలకి ఆఫ్లైన్లో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఇంకా మనం టెంపుల్ దగ్గర ఉన్న కొండపైకి వెళ్ళాలి. బ్యాటరీ వెహికల్ కూడా ఉంటుంది. చాలా బెస్ట్. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, హ్యాండిక్యాప్ వాళ్ళకి. అమ్మో, కింద నుంచి వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది. చూడండి, మనమైతే ముసలికే ఇంకా. అదిగో గుడి వచ్చేసింది. మా అమ్మ నాన్న పిల్లలు ఇబ్బంది లేకుండా పైకి వచ్చేసారు. మనకి టెంపుల్లోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అలో చేయరు. మొబైల్స్, కెమెరాస్ అన్నీ కౌంటర్లో డిపాజిట్ చేసి వెళ్ళాలి. చూడండి గుడి అంతా ఎంత ప్రశాంతంగా ఉంది అసలు. మేము బుక్ చేసుకుంది బ్రేక్ దర్శనం కాబట్టి 4 PM నుంచి 5 PM లోపే వెళ్ళాలి. ఇది గుడి లోపలికి వెళ్ళే దారి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక గుహలో నరసింహస్వామి అమ్మవారితో అలా ఉండడం అయితే చాలా చాలా దివ్యంగా ఉంది. గుడి లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలంతా గోల్డెన్ లైట్స్తో చాలా ఎలిగెంట్గా అనిపించింది. దర్శనం అయిపోయాక ప్రసాదం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. స్వామివారి లడ్డు అయితే 30 రూపీస్, పులిహోర అయితే 20 రూపీస్. ఈ లడ్డు పులిహోర ఉంది చూసారు, చాలా రుచిగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తిన్నారు. యాదాద్రికి వస్తే చూడాలనుకున్న వారు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. టెంపుల్ రెనోవేషన్ అయిన తర్వాత చాలా గ్రాండ్గా అనిపించింది నాకు. ఈ టెంపుల్ టైమింగ్స్, టికెట్ కాస్ట్, ఫ్రీ టికెట్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. చూసారు కదా, కిందికి వెళ్ళేటప్పుడు కూడా వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంది కదా, అందుకే మేము కూడా ఎక్కేసాం. మనకు యాదాద్రిలో దర్శనాలు మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి. 7:30 AM నుంచి నైట్ 9 PM వరకు, తర్వాత క్లోజ్. రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. తర్వాత మేము బయలుదేరింది స్వర్ణగిరి టెంపుల్కి. యాదాద్రి నుంచి 20 కిలోమీటర్లు. ఈ స్వర్ణగిరి దేవాలయంకి మనం డైరెక్ట్గా కార్లో వెళ్ళిపోవచ్చు. మేము వచ్చింది వీకెండ్, సాటర్డే. చాలా ఫుల్గా రష్ ఉన్నట్టుంది. కార్లు అయితే వస్తూనే ఉన్నాయి. కాసేపు అయితే వెయిట్ చేసాము కార్ పార్కింగ్ కోసం. మేము స్వర్ణగిరికి కరెక్ట్గా 5:20 PMకి రీచ్ అయ్యాం. సో టెంపుల్ విజిట్ డే టైం కవర్ చేయొచ్చు, నైట్ టైం కవర్ చేయొచ్చు. మనం ఓన్ వెహికల్లో వస్తే కార్ పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు టైం ఉంటే వీకెండ్స్ కన్నా వీక్ డేస్లో వస్తే చాలా బెస్ట్. మేము టెంపుల్ దగ్గరలోనే కార్ పార్క్ చేసుకొని దర్శనానికి వెళ్ళాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు. తర్వాత బ్రేక్ ఇస్తారు, దర్శనాలకి అలో చేయరు. మళ్ళీ మధ్యాహ్నం 3 PM నుంచి నైట్ 9 PM వరకు. తర్వాత గుడి క్లోజ్. లోపలికి వెళ్ళాక దర్శనం కోసం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుందాం అనుకున్నాం. అయితే రష్ ఫుల్గా ఉండటం వల్ల 2 hours దర్శనానికి టైం పడుతుంది. సో పర్ పర్సన్ 500 రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకున్నాం.
ఈ దర్శనంలో మనకి అర్చన చేస్తారు అండ్ అలాగే ప్రసాదం లడ్డు కండువా కూడా ఇస్తారు. మనకి దర్శనం 15-20 మినిట్స్లో అయిపోతుంది. చాలా దగ్గరగా కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెద్ద వెంకటేశ్వర్ల స్వామి రూపం ఉంటుంది. అసలు అంత పెద్ద రూపమైన స్వామివారిని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. తర్వాత ఇక్కడ పక్కనున్న స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఈవినింగ్ 6 అయిన వెంటనే టెంపుల్ అంతా లైట్స్తో వెలిగిపోతుంది. అడుగడుగున ఆరో మార్క్స్ ఇండికేట్ చేశారు దర్శనానికి వెళ్ళడానికి. 50 రూపీస్ దర్శనం ఎంట్రీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. క్యూలో చూసారు కదా ఎంత రష్ ఉంది. ఖచ్చితంగా 2 అవర్స్ అయితే పడుతుంది. మేమైతే 500 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం. 4 పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి మాత్రం ఫ్రీ. దర్శనానికి వెళ్లే ముందు మొబైల్స్ కౌంటర్లో డిపాజిట్ చేసి వెళ్ళాలి. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. 15 మినిట్స్లో అయిపోయింది. వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం అయితే చాలా పెద్దదండి. ఆ రూపం దర్శించుకోవడానికి 2 కళ్ళు సరిపోవు. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మనం రథంపై హనుమంతుల వారి విగ్రహం అయితే చూడొచ్చు. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడైతే గుడి సరౌండింగ్స్ మొత్తం పడ్డానికి ఒక సెల్ఫీ వీడియో అనమాట. 100 రూపీస్ తీసుకుంటారు. కొంచెం ముందరికి వెళ్తే మనకి గోశాల కనిపిస్తుంది. అక్కడ గోవులకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ధాన్యం గడ్డి ఫీడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే శ్రీ అమృతాయ టీ స్నాక్స్ సెంటర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం కోరిక కోరుకొని శ్రీవారికి ముడుపు కట్టొచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక మనకు ఒక ప్రత్యేకమైన దృశ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొలను మధ్యలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై శయనించి ఉన్న అద్భుతమైన విగ్రహం అయితే కనిపిస్తుంది. 4 దిక్కుల గోపురాలతో ఈ లైటింగ్స్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ స్వామివారి విగ్రహం. మనకి దర్శనం అయిపోయాక మొబైల్స్ అలౌ చేస్తారు. సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు అందరూ. స్వామివారిని చూస్తూ అలాగే ఉండిపోయాం. ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఇక్కడ భక్తులు దీపాలు అయితే వెలిగిస్తారు. ఇంకా కార్తీక మాసంలో అయితే దీపాల వెలుగుల్లో ఈ టెంపుల్ చాలా దివ్యంగా కనిపిస్తుంది. సో యాదాద్రికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ స్వర్ణగిరి టెంపుల్ కూడా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. టెంపుల్ అవుట్ సైడ్ సరౌండింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. మనకి డే వ్యూ కన్నా నైట్ వ్యూనే చాలా అందంగా ఉంటుంది. చివరిగా వెళ్ళేటప్పుడైతే అగరబత్తులు తీసుకోవాలని వెళ్ళాము ఈ స్టోర్కి. ఈ 6 బాక్సెస్ 300 రూపీస్. సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా కావాలంటే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.